ఇదైతే నిన్న సండే మార్నింగ్ 3:00కి నిద్ర లేచాను. సో, ఎందుకు ఏమి అనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తా. వీడియో లాస్ట్ వరకి చూడండి. సో, ఫస్ట్ నేను నిద్ర లేవంగానే చేసే పనేంటి అంటే హాట్ వాటర్ రెడీ చేసుకుంటా. అంటే గ్లీజర్ ఆన్ చేసుకుంటాననమాట. అది కట్ ఆఫ్ అయ్యి నాకు హాట్ వాటర్ రెడీ అయ్యేలోపు నా క్లీనింగ్ వర్క్స్ ఏదైనా ఉంటే క్లియర్ చేసుకుంటా. మామూలుగా నైట్ క్లీనింగ్ అంతా అయిపోద్ది. బట్ నాకు కొంచెం వర్క్స్ వల్ల ఇవన్నీ పెండింగ్ పడిపోయాయి. 3:00కి నిద్ర లేవడం అంటే మాత్రం మనకి నైట్ అవుట్ కౌంట్ అనమాట. సో, మనం పడుకునేసరికి 12:30, 1 అయిపోద్ది. ఆ 2 అవర్స్‌లో ఏంటంటే అలారం మోగుతదా మోగదా, ఆ తర్వాత ఆ టైంలో నిద్రొస్తే అలారం ఆపేసి నిద్రపోయేస్తామేమో అనే టెన్షన్‌లో ఆ 2 అవర్స్ కూడా ఎగిరిపోతుంది. సో, నాకైతే ఇది కంప్లీట్‌గా నైట్ అవుట్ అనమాట. నాకేంటంటే ఇలా ఈ వర్క్స్ అన్నీ కూడా నేను ముందు రోజు చేసుకోవడం వల్ల నాకు కొంచెం ఈజీ ఉండేది. బట్ షాపింగ్ అనేది ఉండిపోయింది నాకు. అంటే సండే నేనేదైతే చేయాలి అనుకుంటున్నానో దానికి సంబంధించిన షాపింగ్ అంతా కూడా సండే నైట్ 8:00 తర్వాత అనుకున్నాం కాబట్టి అవి తీసుకొచ్చేసరికి 10:30 అయిపోయింది. సో, దానివల్ల నాకు కుదరలేదనమాట. ఇది పెద్ద టాస్కే. ఈ కాపర్ బిందె అందరూ వాడుతూ ఉంటామనమాట. సో, దీని క్లీనింగ్ అనేది టాస్కే. దీనివల్ల వచ్చే బెనిఫిట్స్ ఎంతైనా పక్కకు పెట్టేస్తే క్లీనింగ్ మాత్రం నిజంగా పెద్ద టాస్కే అనమాట. నీట్‌గా లేకపోతే నీళ్ళు తాగబుద్దయ్యేది కదా ఎవరికైనాను. సో, అలా. సో, అన్నీ నేను క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టేలోపు నా గ్లీజర్ కూడా కట్ ఆఫ్ అయిపోయింది. నేను స్నానం చేసేసి వచ్చేసాననమాట. సో, ఇప్పుడు నా డైలీ రొటీన్ అయితే స్టార్ట్ అవుతది. అంటే స్నానానికి ముందు నేను చీపురు ముట్టుకోవడం, కిచెన్‌లోకెళ్ళడం అలా ఏది చెయ్యను. ఆ గిన్నెలు కూడా నైటే వాష్ చేసుకుంటా. ఇంకా తప్పలేదు కాబట్టి ఆ రోజు చేసుకోవాల్సొచ్చింది. సో, ఇదంతా క్లీన్ చేసుకుంటున్నాము అని అంటే మాత్రం ఏదో ఒక స్పెషల్ అయితే ఉంటది కదా! ఇంత ఎర్లీగా లేచి. మాఘ పౌర్ణమి ఫిబ్రవరి 1 అందరికీ తెలుసు. మన ఆంధ్రాలో అయితే ఆంధ్ర, తెలంగాణ అంతా కూడా మాఘ పౌర్ణమి సెలబ్రేట్ చేసుకుంటది కదా! అంటే శివుడిని పూజించడం, శివాభిషేకాలు అలాంటివి. బట్ తమిళనాడులో ఏంటి అంటే తైపూసం చేసుకుంటారనమాట. ఈ తైపూసం అనేది వాళ్ళకి చాలా స్పెషల్. మనకి ఆంధ్రాలో మాఘ పౌర్ణమి, తర్వాత కార్తీక పౌర్ణమి ఎంత ఇంపార్టెంటో వాళ్ళైతే తైపూసం అదే ఇంపార్టెన్స్ ఇచ్చి చేసుకుంటారనమాట. సో, నా హస్బెండ్ కూడా కంప్లీట్ తమిళనాడు, అటు తెలుగు కాదు. తెలుగు ఆంధ్ర నుంచి తమిళనాడుకెళ్లారు. తమిళనాడులో సెటిల్ అయ్యారు. సో, తమిళనాడులో సెటిల్ అయిన తర్వాత మళ్ళీ ఆంధ్రాకొచ్చారు కాబట్టి మేము రెండూ చేసుకుంటామనమాట. ఈ తైపూసం అంటే ఏంటి అంటే నార్మల్‌గా సుబ్రహ్మణ్య స్వామిని మొక్కుతారనమాట. సుబ్రహ్మణ్య స్వామికి వేలు అనేది ఇచ్చిన రోజు. అంటే పార్వతీదేవి వేలు సుబ్రహ్మణ్య స్వామికి ఇచ్చిన రోజు కాబట్టి వాళ్ళు దాన్ని చాలా ప్రత్యేకంగా చేసుకుంటారు. సో, మామూలుగా అయితే నార్మల్‌గా దీపాలు పెట్టడం వేరు. ఇలా సుబ్రహ్మణ్య స్వామికి 6 దీపాలు ఇంట్లో అభిషేకాలు చేసి 6 దీపాలైతే పెట్టేసుకుంటారనమాట. నాది కూడా అంతే. 6 దీపాలైతే పెట్టుకున్నాను నేను కూడా. సో, అభిషేకంది అదంతా వీడియోలు రాలేదు, మిస్ అయింది. ఆ తర్వాత మేము ఒక ఫేమస్ తమిళనాడులో ఉండే క్షేత్రానికైతే వెళ్ళాము. అక్కడైతే క్రౌడ్ చాలా ఉంది. సో, మార్నింగ్ 4:00 నుంచి లైన్‌లో ఉన్నవాళ్ళు ఉన్నారనమాట. ఇంకా మా హస్బెండ్ అయితే నేను దర్శనానికి రాలేను, వెళ్ళిపోదాం ప్రదక్షిణ చేసుకొని అంటే, లేదు నేను దర్శనానికి వెళ్ళాలి అని అయితే నేను వెళ్ళిపోయాను. సో, తర్వాత మా ఆయనకేమో తెలిసిన వాళ్ళు